హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు మా క్యాంపస్లో ఉన్న డామిటరీస్ చూపిపోతున్నాను. తైవాన్లో హాస్టల్స్ని డామిటరీస్ అంటారు. సో ఇక్కడ కనిపించేది కపుల్స్ డామిటరీ. ఇక్కడ పిహెచ్డి చదివే మ్యారీడ్ కపుల్ ఉంటారు. ఇందులో 2 బెడ్రూమ్స్, హాల్ అండ్ కిచెన్ ఉంటాయి. అండ్ ఇక్కడ మాకు ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంది. అండ్ ఇలా వెళ్తే మెయిన్ గేట్ వస్తుంది అండ్ ఒక బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో ఈ కనపడుతున్న మొత్తం మాస్టర్స్ చదివే వాళ్ళ డామిటరీ. సో ఈ స్టార్టింగ్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు కనపడుతున్న డామిటరీ గర్ల్స్ది. అండ్ ఇక్కడ దూరంగా కనపడుతుంది కదా, ఇది అండర్ గ్రాడ్యుయేట్ డామిటరీ. సో ఇక్కడ రైట్ సైడ్ ఉండేది ఏ బ్లాక్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది బి బ్లాక్. అండ్ ఎవ్రీ బ్లాక్కి ముందు ఇలా సైకిల్ పార్కింగ్ ఉంటుంది. సో తైవాన్లో అన్ని యూనివర్సిటీస్లో మోటార్ బైక్స్ నాట్ అలౌడ్ క్యాంపస్లోకి. పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి ఓన్లీ సైకిల్స్ అండ్ కార్స్ అలౌడ్. కార్స్ కూడా పార్కింగ్ ఏరియాస్ వరకే అలో ఉంటుంది. తర్వాత సైకిల్స్ కానీ లేదా బై వాక్ వెళ్ళాలి. సో ఈచ్ బ్లాక్లో 4 డోర్స్ ఉంటాయి. అంటే ఏ బిల్డింగ్లో A1, A2, A3, A4 అలా 4 డోర్స్ ఉంటాయి. అండ్ బి బిల్డింగ్లో కూడా సేమ్ ఉంటాయి. అండ్ బాయ్స్కి వచ్చి C అండ్ D బ్లాక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్టెప్స్ కనపడుతున్నాయి కదా, అలా ఎవ్రీ డోర్కి ముందు స్టెప్స్ ఉంటాయి. సో తైవాన్లో ఇప్పుడు రైనీ సీజన్, అందుకే ఈ ఫ్లవర్స్ అన్నీ కింద రాలిపోయి ఉన్నాయి. లాస్ట్ వీక్లో చాలా బాగుంది చూడ్డానికి. అండ్ ఈ డామెట్రీస్లో మాస్టర్ స్టూడెంట్స్ అయితే రూమ్కి 2 ఉండాలి. అండ్ ఈ డామెట్రీస్లో పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉండి సింగిల్గా ఉంటారో వాళ్ళకి సపరేట్ రూమ్ ఇస్తారు. ఆ రూమ్కి బాల్కనీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవ్రీ డోర్కి కార్డ్ యాక్సెస్ సిస్టమ్ ఉంటుంది. ఇలా మన స్టూడెంట్ ఐడి కార్డ్ యాక్సెస్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. అండ్ బి బ్లాక్లో వాళ్ళ కార్డ్స్ ఏ బ్లాక్కి వర్క్ అవ్వవు, ఏ బ్లాక్లో వాళ్ళ కార్డ్స్ బి బ్లాక్లోకి వర్క్ అవ్వవు. ఈ డోర్ యాక్సెస్ సిస్టమ్ 24 hours వర్క్ అవుతుంది. సో మేము డోర్ ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. ఎవ్రీ డామెటరీ దగ్గర ఇలా డామెటరీ సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో మా రూమ్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఇక్కడ కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఇది కూడా 24 hours ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ మనం కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అండ్ మాకు ఏదన్నా కొరియర్స్ కానీ పార్సెల్స్ కానీ వస్తే ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ టైం క్యాంపస్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఇక్కడికే వచ్చాను. సో వీళ్ళు రూమ్ నెంబర్కి ఎవ్రీథింగ్ వీళ్ళే ఇస్తారు. సో ఇక్కడికి గర్ల్స్ డామెటరీస్ ఎండ్ అయిపోతాయి, నెక్స్ట్ బాయ్స్ డామ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు కనపడుతున్నవి బాయ్స్ డామెటరీస్. బాయ్స్ డామెటరీకి అండ్ గర్ల్స్ డామెటరీకి మధ్యలో ఇలా రోడ్డు ఉంటుంది. అండ్ ఇలా వెళ్తే అండర్ గ్రాడ్యుయేట్ డామెటరీ వస్తుంది. ఇలా వెళ్తే స్పోర్ట్స్ ఏరియాస్ అన్నీ వస్తాయి. రన్నింగ్ రేస్ ట్రాక్ ఉంటుంది, జిమ్, ఫుట్బాల్ కోర్ట్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి బాయ్స్ డామెటరీ అండ్ అదంతా గర్ల్స్ డామెటరీ. బాయ్స్ డామెటరీస్ కూడా సేమ్ గర్ల్స్ డామెటరీస్ లాగే ఉంటాయి. స్టార్టింగ్లో సైకిల్ పార్కింగ్ ఉంటుంది. అండ్ బాయ్స్కి కూడా కార్డ్ యాక్సెస్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళకి కూడా C బ్లాక్లోవి D బ్లాక్లో ఓపెన్ అవ్వవు. అండ్ D బ్లాక్ కార్డ్స్ C బ్లాక్లో ఓపెన్ అవ్వవు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది D బ్లాక్ అండ్ రైట్ సైడ్లో ఉండేది C బ్లాక్. ఇక్కడ డామెటరీస్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ క్యాంపస్ బయట ఉన్న అపార్ట్మెంట్స్లో చాలా స్టూడెంట్స్ ఉంటారు. సో ఇలా డామెటరీస్ అన్నీ అయిపోయిన వెంటనే ఒక కన్వీనియన్స్ స్టోర్ వస్తుంది. అండ్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ కంప్లైంట్ చేస్తే సాల్వ్ చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించిన స్కాలర్షిప్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళే డీల్ చేస్తారు. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఈ రైట్ సైడ్ వెళ్తే స్పోర్ట్స్ ఏరియాస్ ఇందాక చెప్పా కదా, అవి వస్తాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే అండర్ గ్రాడ్యుయేట్ డామెటరీ వస్తుంది. నేను ఈ స్ట్రైట్ వచ్చాను. సో ఇది ఈ బిల్డింగ్ ఎంట్రన్స్. ఈ డోర్కి రైట్ సైడ్ సోషల్ హాల్ ఉంటుంది.
ఈ సోషల్ హాల్ స్టూడెంట్స్ కోసం. లెఫ్ట్ సైడ్లో స్టూడెంట్స్ కోసం ఛార్జింగ్ పాయింట్ ఉంది ఎలక్ట్రిక్ బైక్స్కి. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ క్యాంపస్లోకి ఎలక్ట్రిక్ బైక్స్ అలో ఉంటుంది, బట్ మోస్ట్లీ వాడరు. ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా సైకిల్సే వాడతారు. సో ఇది కన్వీనియన్స్ స్టోర్ అండ్ రైట్ సైడ్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంది. సో నేను ఈ స్టెప్స్ ఎక్కొచ్చాను ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్కి. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక స్టాఫ్ ఉంటారు. మాకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ బుక్లో ఎంట్రీ చేసి వాళ్ళని హెల్ప్ అడిగితే చేస్తారు. సో ఇదే కన్వీనియన్స్ స్టోర్. ఇక్కడ మాకు అవసరమైన అన్ని వస్తువులు దొరుకుతాయి. సో ఎవ్రీ సెమిస్టర్లో కాలేజ్ ఫీజు అండ్ డామెటరీ ఫీజు కలిపిస్తారు. సో కలిపి పే చేస్తాం. ఎవ్రీ సెమిస్టర్కి ఒక్కసారి పే చేస్తే చాలు. ఈవెన్ ఇక్కడ కాలేజ్ ఫీజు కూడా కన్వీనియంట్ స్టోర్స్లో పే చేయొచ్చు. ఈ ఆప్షన్ చాలా బాగుంది కదా, చాలా కన్వీనియంట్గా ఉంది. ఇండియాలో కూడా ఇలాంటి ఆప్షన్స్ వస్తే ఎంత ఈజీగా ఉండిద్దో. సో ఈ సెప్టెంబర్లో మాకు ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. సో న్యూ స్టూడెంట్స్ కోసం ఈ స్టఫ్ అంతా స్టాక్ వచ్చి ఉన్నాయి. నేను బిల్లు నా స్టూడెంట్ ఐడి కార్డ్తో పే చేస్తున్నాను. మెయిన్ డోర్కి రైట్ సైడ్లో ఉన్న సోషల్ హాల్ ఇదే. దీనికి కూడా కార్డ్ యాక్సెస్ సిస్టమ్ ఉంటుంది. ఈ కార్డ్ యాక్సెస్ డామెటరీలో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్కి మాత్రమే అలో ఉంటుంది. బయట వాళ్ళు వచ్చి వాళ్ళ స్టూడెంట్ ఐడి కార్డ్ పెడితే యాక్సెస్ అవ్వదు. సో ఈ మిషన్ ఏంటంటే మాకు రూమ్స్లో కరెంట్ కోసం ఎలక్ట్రికల్ కార్డ్ ఉంటుంది. ఈ ఫోటోలో గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా, అలా ఆ కార్డు మిషన్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు పవర్ వస్తుంది. కార్డ్ తీసేస్తే పవర్ పోతుంది. ఒకవేళ ఆ కార్డులో ఉన్న మనీ అయిపోతే ఈ మిషన్ ద్వారా మళ్ళీ రీఛార్జ్ చేసుకొని మేము అగైన్ వాడుకోవచ్చు. తైవాన్లో ఎవ్రీ ప్లేస్లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసైకిల్ బిన్స్ ఉంటాయి. సో సోషల్ హాల్లో ఇలా కూర్చోడానికి సీటింగ్స్ ఉంటాయి అండ్ టెలివిజన్స్ కూడా ఉంటాయి అండ్ ఒక ట్యాప్ కూడా ఉంటుంది. మేము ఏదన్నా తిన్నా కూడా ఈ హాల్లో హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కార్డ్ యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సెన్సార్ డోర్. అండ్ సేఫ్టీకి ఎవ్రీ ప్లేస్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. సో డామెట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ కలిపి ఇక్కడ ఒక గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది. మన గార్బేజ్ అంతా ఇక్కడ వేయాలి. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసైకిల్ బిన్స్లో వేయాలి. నాకు ఈ డామెటరీకి యాక్సెస్ ఉంది. సో నేను ఇన్సైడ్ చూపిస్తాను. ఎవ్రీ డోర్ దగ్గర టెంపరేచర్ చెకింగ్కి ఇలా ఒక మిషన్ ఉంటుంది. మేము జస్ట్ ఇలా హ్యాండ్ ప్లేస్ చేస్తే అది టెంపరేచర్ చెక్ చేసి శానిటైజ్ చేస్తుంది. ఇన్ కేస్ బాడీ టెంపరేచర్ హైగా ఉంటే డామెటరీ సర్వీసెస్ వాళ్ళకి అలారం వెళ్తుంది. సో డోర్ ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఈ డోర్ ఓపెన్ అవ్వకపోయినా లేదా కార్డ్ పోగొట్టుకున్న ఇక్కడున్న బటన్ని మేము ప్రెస్ చేస్తే వాళ్ళు మాతో మాట్లాడి ఈ డోర్ ఓపెన్ చేస్తారు. ఈ డోర్ మీద ఏదన్నా అనౌన్స్మెంట్స్ ఉంటే ఇలా అంటిస్తారు. సో నేను కార్డ్ యాక్సెస్ చేసి లోపలికి వెళ్తున్నాను. సో సేఫ్టీ పర్పస్ కోసం అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ డోర్ దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి. అగైన్ మేము బయటికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ కార్డ్ యాక్సెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇన్సైడ్. ఇలా ఎవ్రీ డోర్ దగ్గర ఒక మిర్రర్ ఉంటుంది. ఈచ్ రూమ్కి ఇలా ఒక డెస్క్ ఉంటుంది. సో మా రూమ్ నెంబర్ ఏ డెస్క్ మీద ఉంటుందో అది మా డెస్క్. సో మాకు ఏ పోస్ట్స్ వచ్చినా మా డెస్క్లో ప్లేస్ చేస్తారు. ఎవ్రీ డోర్ దగ్గర ఇలా ఒక వాటర్ ఫిల్టర్ ఉంటుంది. ఇందులో హాట్ వాటర్, వామ్ వాటర్ అండ్ కూల్ వాటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ మేము మాకు కావాల్సిన వాటర్ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఇది A2 బ్లాక్. ఒక్కొక్క బ్లాక్లో 7 రూమ్స్ ఉంటాయి అండ్ 2 కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఈచ్ వాష్రూమ్లో 2 బాత్ అండ్ 2 టాయిలెట్స్ ఉంటాయి. సో లోపల ఇలా A1, A2 మొత్తం కలిసిపోయి ఉంటాయి.
ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, ఇది A1. సో మేము ఎక్కడైనా డోర్ యాక్సెస్ చేసి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. నేను బయటికి వెళ్ళడానికి ఇప్పుడు యాక్సెస్ చేశాను నా కార్డ్ని. డోర్ ఓపెన్ అయింది. డామ్స్ దాటుకొని ఇలా బయటికి వస్తే ఇటువైపు రన్నింగ్ రేస్ ట్రాక్ ఉంటుంది. సో నేను డామెట్రీస్ దగ్గర చూపించిన బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఇదే. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. క్యాండీ షాప్, జెరాక్స్ షాప్ ఉంది, అండ్ ఒక ఫోటో స్టూడియో కూడా ఉంది. ఇక్కడ ఒక కార్ పార్కింగ్ ఏరియా ఉంది. సో నేను ఇలా వచ్చాను ఈ స్ట్రైట్లో నుంచి. ఇదంతా మా డామ్ బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ మాకు ఒక రన్నింగ్ రేస్ ట్రాక్ ఉంది. అండ్ ఇలా వెళ్తే ఒక ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. అండ్ ఇలా వెళ్తే డామెట్రీస్ వస్తాయి. సో డామెట్రీలో రూమ్స్ ఉంటాయి కదా, వాటి విండోస్లోంచి చూసినప్పుడు ఈ వ్యూ అంతా కనపడుతూ చాలా బాగుంటుంది. సో ఇక్కడున్న ఎంట్రన్స్ అయితే హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం. సో వాళ్ళు వీల్ చైర్తో ఈజీగా రూమ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి ఎంట్రన్స్ అన్ని బ్లాక్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ గార్బేజ్ కలెక్టర్. సో ఇటు సైడ్ ఉన్న డామ్స్ విండోస్లోంచి ఈ వ్యూ కనపడుతూ ఉంటుంది. ఈ వే కపుల్స్ డామెట్రీ దగ్గర కలుసుకుంటుంది. ఈ వేలో వెళ్తే పార్కింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక టెంపరేచర్ స్క్రీనింగ్ స్టేషన్ ఉంది. సో ఈ స్టెప్స్ నెక్స్ట్ అంతా అండర్ గ్రాడ్యుయేట్ డామెట్రీ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ 2 వేస్ ఉన్నాయి. లెఫ్ట్ వే క్లోజ్ చేసి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ బోత్ సైడ్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి కార్స్ ఎంటర్ అవ్వచ్చు. అండ్ లోపలంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఒక లిఫ్ట్ ఉంది. ఎయిదర్ మేము స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు ఆర్ ఆ లిఫ్ట్లో వెళ్ళొచ్చు. వీళ్ళు చూడండి, అండర్ గ్రాడ్యుయేషన్కే BMW కార్స్ యూస్ చేస్తున్నారు. ఈ పార్కింగ్లో ఎప్పుడు నేను అన్ని బ్రాండెడ్ కార్సే చూశాను. ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి డామెట్రీ స్టార్ట్ అవుతాయి. ఇలా ఈ బ్లాక్ వరకు ఉంటాయి, అంటే 5 బిల్డింగ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి. నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. సో ఇక్కడ వీకెండ్ నైట్స్ అంతా ఫుల్ స్టూడెంట్స్తో నిండిపోయి ఉంటుంది. వాళ్ళు ఏవేవో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ ప్రాక్టీస్ ఏవేవో చేస్తూ ఉంటారు ఈ ప్లేస్లో అంతా. మీరు కొరియన్ డ్రామాస్ ఆర్ చైనీస్ డ్రామాస్ చూస్తూ ఉంటే కనుక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. అండ్ ఇలా వెళ్తే ఇక్కడ ఒక బిలియర్డ్స్ గేమ్ హాల్ ఉంటుంది. అండ్ కింద కనపడిన లిఫ్ట్ ఇక్కడికి వస్తుంది. అండ్ ఈ హాల్లో అంతా గర్ల్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ మిషన్ ఏంటంటే మేము ఏదన్నా పార్సెల్ సెండ్ చేయాలనుకుంటే ఈ మిషన్ యూస్ చేయొచ్చు. అండ్ ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ వస్తుంది. ఇదంతా సెకండ్ ఫ్లోర్. నేనైతే స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చాను. ఒకవేళ నేను లిఫ్ట్లో వచ్చుంటే ఈ వేలో వచ్చుంటాను. ఇక్కడంతా సైకిల్ పార్కింగ్ ఉంటుంది. ఒకవేళ లిఫ్ట్లో వచ్చుంటే ఇక్కడికి వచ్చుంటాను. అండ్ ఇక్కడంతా ఒక సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ ఒక డామ్ ఉంది. అండ్ ఈ డామ్కి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఈ బ్లాక్. సో ఇక్కడ కనపడుతున్న బిల్డింగ్స్ అన్నీ అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న స్టూడెంట్స్ డామెటరీస్. సో అగైన్ ఇక్కడ ఇంకో పార్కింగ్ ఏరియా ఉంది. లిఫ్ట్లో వచ్చినట్లయితే ఆ లిఫ్ట్ ఏరియా నుంచి ఇలా వాక్ చేసుకుంటూ రావాలి. వస్తే అగైన్ నేను ఇందాక ఇక్కడ స్టార్ట్ అయ్యాను. సో మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఒక 2 బ్లాక్స్ ఉన్నాయి. సో ఇందులో C బ్లాక్ వచ్చి బాయ్స్కి అండ్ D బ్లాక్ వచ్చి గర్ల్స్కి. వీళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లోనే డామెటరీ సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ డామెటరీ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యే లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ డామెటరీ సర్వీసెస్ కూడా 24/7 ఓపెన్లోనే ఉంటుంది. వాళ్ళ స్టాఫ్ ఎప్పుడూ ఉంటారు. కాబట్టి బాయ్స్ గర్ల్స్ డామ్లోకి వెళ్ళలేరు అండ్ గర్ల్స్ బాయ్స్ డామ్లోకి వెళ్ళలేరు. ఇలా డామ్స్ దాటి బయటకు వస్తే 2 వేస్ వస్తాయి. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మెయిన్ గేట్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ వెళ్తే ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పా కదా, అక్కడికి దారి ఉంటుంది. సో ఈ రోడ్ తర్వాత ఒక కాంపౌండ్ వాల్ వస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ నెక్స్ట్ అంతా మెయిన్ రోడ్ ఉంటుంది. ఈ ఏరియాలో అంతా బైక్ పార్కింగ్ ఉంది.
అండ్ ఇక్కడ ఒక స్టీల్ రాడ్ ఇన్ బిట్వీన్ ఉంది. దీనికి ఇటువైపు బైక్స్ అండ్ అటువైపు కార్స్ పార్క్ చేయాలి. అండ్ అక్కడ దూరంగా కనపడేది కూడా కార్ పార్కింగ్ ఏరియానే. ఈ స్ట్రైట్ వెళ్తే మెయిన్ గేట్ వస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ కాంపౌండ్. అండ్ ఈ కాంపౌండ్ నెక్స్ట్ అంతా మెయిన్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ జస్ట్ పీపుల్ మాత్రమే ఎంటర్ అవ్వగలరు, వెహికల్స్ ఎంటర్ అవ్వలేవు. సో ఈ డామ్స్లో ఉన్న స్టూడెంట్స్ ఇలా బయటికి రావడానికి ఇది జస్ట్ ఒక చిన్న ఎంట్రన్స్ మాత్రమే. అవుట్ సైడ్ పీపుల్ ఇలా లోపలికి వెళ్ళకూడదు, సో వాళ్ళు బోర్డ్ పెట్టారు. అండ్ ఇది మెయిన్ రోడ్, ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉంటాయి. సో ఆ డామ్స్లో ఉండే స్టూడెంట్స్కి ఏదన్నా అవసరం అయితే ఈ స్టోర్స్కి రావడానికి అక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ లాగా పెట్టారు. ఇదంతా మెయిన్ రోడ్, ఒక హైవేలా ఉంటుంది. అండ్ అక్కడ కనపడుతున్నాయి కదా, అక్కడంతా కన్వీనియంట్ స్టోర్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ కనపడుతున్న ఎమర్జెన్సీ గేట్ సెమిస్టర్ స్టార్టింగ్లో అడ్మిషన్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. సో వాళ్ళు డామ్లోకి ఈజీగా థింగ్స్ తీసుకెళ్ళడానికి. సో ఈ వీడియో పార్ట్ 2లో నేను ప్రొఫెసర్స్ హౌసెస్ అండ్ పోస్ట్ డాక్ చేస్తున్న వాళ్ళ అపార్ట్మెంట్స్ చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ మై వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.